హాయ్ అండి అందరికీ. నేను మీ శ్రీజాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే తీసాను అనమాట మీ అందరి కోసం. నా వీడియోస్ మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో అయితే ఈరోజు ఒక మంచి ఒక పల్లెటూరు వైబ్స్తో అయితే చూపిస్తాను. నేను ఈరోజు పని మొత్తం ఎలా చేసుకున్నాను అదంతా చూపిస్తాను. పండగ నెల వచ్చిందంటే పండగ వాతావరణం కనిపించాలి కదా, అందుకే మనం పండగ నెల అయితే పట్టేశారు కదా, జనవరి సంక్రాంతికి నెల పడతారు కదా, అలా డిసెంబర్లో అయితే నెల పట్టేశారు కదా. ఇంకా పండగ హడావిడి మన దగ్గర లేకుండా ఉంటే ఎలా అన్నదైతే ఇంక ఈ వీడియోలో చూపిస్తాను. పండగ హడావిడి మొత్తం మా దగ్గరే ఉండాలన్నట్టుగా నేను ఫస్ట్ రోజు మొదలు పెట్టాను అనమాట. పండగ నెల పెట్టారు అని తెలియగానే ఇంకా వాకిలి ఊడ్చి అన్నీ మంచిగా పక్కా పల్లెటూరులో ఎలా ఉంటామో అలా ఉందాము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ రోజు వీడియో మొత్తం అలాగే షూట్ చేశాను అనమాట. ఆ వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. చివరి వరకు అయితే చూడండి. ఇంకా పచ్చని వాతావరణంలో చల్లని ప్రదేశంలో ఎలా ఉంటామో అసలు మొత్తం మీకు ఈ వీడియో మొత్తం క్లారిటీగా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే నేను తెప్పిస్తానని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే లెగిసాను అనమాట. పొద్దున్నే లేవగానే నేను రోజు అయితే కొంచెం లేట్గానే లెగుస్తున్నాను. ఇప్పుడైతే చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అదంతా బాగా చల్లగా ఉండి మంచు పట్టి బాగా చల్లగాలి అలా వేస్తున్నానైతే నేను ఇంకా పొద్దున్నే లేగవట్లేదు అనమాట. అంత తొందరగా 7కి అలా లెగుస్తున్నాను అనమాట. బాబు కూడా ఉంటున్నాడు కదా, 7కి అలా లెగుద్దాంలే అని ఇంకా 7కి అలా లెగుస్తున్నాను రోజు అయితే. ఇంకా ఆ రోజు అయితే 6కి అలా లెగిసాను అనమాట. 6కి 5:30 5:40 అలా లెగిసాను. ఆ టైంకి లేచేసరికి అప్పటికే కొంచెం తెల్లారిపోయినట్టుగానే ఇంకా ఆ టైంకి లేచేసి ఇంకా పనులు స్టార్ట్ చేద్దామని అయితే ఒక్కొక్క పని స్టార్ట్ చేసేసాను అనమాట. రోజు అయితే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజేమో 5కే మెలకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు లేచినా కూడా పని అయితే అస్సలు చేసుకోబుద్ధి అయ్యట్లేదు అనమాట. ఈ చలికాలం వల్ల ఏమో కానీ ఒళ్ళంతా తిమ్మిరిగా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. పని చేసుకోవాలనిపించట్లేదు, కానీ లెగిస్తున్నాము ఎందుకు ఉపయోగం లేదనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే అసలు ఎంత చలి పడుతుందంటే పల్లెటూరు కదా, ఇంకా పల్లెటూరు అయ్యేసరికి అసలు బాగా అదిగాక మాదైతే పూరిలు కదా, అది కూడా మళ్ళీ చాలా పక్కన ఉంటుంది మాకు ఇల్లు అయితే. ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇంకా చల్లదనానికో ఏమో కానీ చుట్టూ పచ్చని మొక్కలు అన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల ఏమో కానీ అసలు చల్లగా ఉండి అసలు చలేస్తుంది అనమాట బాగా. ఇక్కడ నుండి నేను వాయిస్ ఆపేసి కొంచెం సేపు మీకు ఎప్పుడు వినని సౌండ్ అయితే వినిపిస్తాను. సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఈ సౌండ్ చాలా నచ్చుతుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సౌండ్ అయితే కొంచెం సేపు విని ఆనందించండి. ఏదో అనుకోకుండా చక్కగా ప్రశాంతంగా అలా కలాపి కొట్టే ఆ సౌండ్ వింటుంటే నాకు కొట్టేటప్పుడు తెలియలేదు, కానీ నాకైతే ఇప్పుడు వీడియోలో వింటుంటే మాత్రం భలే అనిపిస్తుంది అనమాట. అబ్బబ్బా, ఇంత సౌండ్, ఇంత పల్లెటూరు వైబ్స్ని ఎలా మిస్ అవుతామా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సిటీలోకి ఒక 2 days 3 days ఉన్నా కూడా అస్సలు ఉండబుద్ధి అయ్యేదన్నమాట. అలా మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేశారేమో చెప్పండి. ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఉంటాం కానీ ఏదో పేరుగా ఉంటాం అంతే. ఒక 2 days 3 days కన్నా ఎక్కువ రోజులు అస్సలు ఉండబుద్ధి అయ్యేదన్నమాట. ఇంకా అట్లా అయిపోతుంది. చక్కగా పల్లెటూరు అలవాటైన వాళ్ళు అయితే అసలు సిటీలో ఎక్కువ రోజులు అసలు ఉండలేదు నాకు తెలిసి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ లేవగానే అయితే వాకిలి అయితే ఊడ్చేసాను అనమాట. వాకిలి ఊడ్చిన తర్వాత పేడ తీసుకొచ్చాను అనమాట. రోజు అయితే పేడ కళ్ళపి ఇలాంటివి ఏం జల్లట్లేదు. ఇప్పుడైతే పండగ నెల పట్టారని ముందులో చెప్పాను కదా మీకు. ఇంకా పండగ నెలలో పేడ కళ్ళపి చల్లుకుందాము అని అయితే పేడ కళ్ళపి చల్లుకుంటున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచేసి వాకిలి ఊడ్చాను అన్నాను కదా, ఇంకా తర్వాత అయితే పేడ అదంతా తెచ్చుకుని చక్కగా బకెట్లో వేసేసి నీటితో అయితే కలిపేసి కొట్టేసుకుంటున్నాను అనమాట. వాకిలంతా భలే పచ్చగా ఉందన్నమాట. ఆ రోజు మొత్తం భలే పీస్ఫుల్గా అనిపించింది. రోజు అయితే ఒట్టి నీళ్లు జల్లి రాళ్ల మీద ముగ్గేస్తున్నాను. మొన్న మీకు చెప్పాను కదా, అంతకుముందు వీడియోస్లో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటిదంటే నాకు ముగ్గు వేసుకునే ప్లేస్లో రాళ్ళు ఉంటాయి అనమాట. ఆ రాళ్ళ మీద ముగ్గు చూపిస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు అయితే. ఇంకా 2 రాళ్ళు అయితే అట్టుపెట్టి మిగతా 2 రాళ్ళు అయితే తీయించేసాను. పెద్ద ముగ్గు వేసుకునే చోట తీయించేసాను అనమాట. జనవరి 1 న్యూ ఇయర్ అవన్నీ మళ్ళీ సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా పండుగలు, ఇంకా తీయించేసుకుని చక్కగా
మామూలుగా పొడి నేల మీద పేడ కల్లాపు చల్లుకుని ముగ్గులు వేసుకుందామని అయితే ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అవన్నీ మొన్న ఇల్లు అవంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా ఈ వీడియో తీసిన అంటే ముందు రోజు నైట్ టైం అయితే ఇంకా ఆ రోజు ఆ రాళ్ళు అవన్నీ తీయించేసి నైట్ ఇంకా చాలా పనులు చేసుకున్నాను అనమాట. అంటే ఇల్లు తుడుచుకోవడం అవన్నీ, ఇంకా దేవుడికి బొట్టులు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ ముందు రోజు అయితే చేసేసుకున్నాను కదా. ఈరోజు దేవుడికి కూడా దండం పెట్టుకుందాము, తలస్నానం చేసే ఉన్నాను కదా అని అయితే ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా అవన్నీ పనులు కూడా చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా మీకు ఫుల్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే పేడ కలపి మొత్తం చివరి వరకు చల్లేసాను అనమాట. వాకిలి మాదైతే చాలా పెద్దగా ఉంటుంది కదా, మీరు అంతకుముందు వీడియోస్లో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపడతారు. అసలు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అది ఊడవటానికి అలాగే ఆ కలాపి చల్లడానికి నాకు చాలాసేపు పట్టింది. నాకు నీళ్లు కూడా చాలా నీళ్లు పట్టాయి అనమాట. ఎప్పుడో కొట్టాను పేడ కలాపి, ఇంకా చాలా రోజులు కూడా కాదు, ఒక సంవత్సరం దాకా అయితే అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ బాబు పుట్టిన ఆ టైంలో కొట్టాను. ఇంకెప్పుడన్నా మా అమ్మ వచ్చినప్పుడు అలా అయితే కొడుతూ ఉంటుంది, కానీ ఇప్పుడైతే కొట్టట్లేదు. అత్తయ్య కూడా కొట్టట్లేదు అనమాట. అంటే ఆవిడకి కాళ్ళు అలా నొప్పులు వస్తాయి అన్నట్టుగా ఇంకా కొట్టట్లేదు, చేతులు పట్టి అలా కొట్టట్లేదు అనమాట. ఇంకా ఎవరు కొట్టట్లేదు కదలే అని చెప్పి వదిలేసే ఊరుకుంటున్నాం. ఇంకా పండగ మొదలైందని చెప్తున్నాను కదా, ఆ పండగకి చక్కగా పచ్చగా ఉంటుంది వాతావరణం అని అయితే నేనే కొడదామని అయితే ఇంకా ఆ రోజు పేడ అదంతా తెచ్చేసుకొని పేడ కళ్ళపై అయితే చల్లుకున్నాను అనమాట చక్కగా. అసలు నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉన్నాను. అసలు ఈ వీడియో తీయడానికి కూడా ఇదే కారణం అనిపించింది. అంటే వీడియోస్ ఏమో కానీ నేను రెగ్యులర్గా చేసుకునే పనుల కన్నా ఇంకా నీట్గా చేసుకుంటున్నాను అనమాట. అంటే వీడియోలో ఎలా పడతాను, ఎలా చేస్తాను అన్నట్టుగా ఏమో తెలియదు, కానీ ఇంకా రోజునే పని ఎంత స్పీడ్గా ఎలా ఎక్కడ పడితే అక్కడ అటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు అట్లా ఇట్లా పరిగెడుతూ ఆ పని ఈ పని చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా వీడియో తీస్తున్నానో ఏమో నాకే తెలియదు, కానీ చాలా చక్కగా ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని అయిపోయిన తర్వాత ఒకటి అలా అయితే ఒకదాని తర్వాత ఒకటి అలా అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అన్నట్టు మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. పల్లెటూరుకి మిమ్మల్ని చాలా దగ్గరగా తీసుకెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. వీలుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే నాకు ప్రతి ఒక్కరు చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను, దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. మంచి కామెంట్స్తో నా ముందుకు వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య. నా ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. అంటే ఇంకా పెరుగుతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ అందరి వల్లే అని అయితే నేను చెప్తాను. నా ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకే తెలియట్లేదు అనమాట. అంటే ఇంకా పని విషయం అవన్నీ పక్కన పెట్టేసేసి ఇంకా మీతో కబుర్లే సరిపోతున్నాయి. ఇంక ఇక్కడైతే ఆ గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ తిన్న గిన్నెలు అవన్నీ తోమేసుకుని ఇంకా లోపల పెట్టుకుని ఇంకా నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఏమేమి పనులు ఉన్నా కూడా వెంటనే చేసేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఏ పని చేసుకున్నా ఈ కోళ్ళు మాత్రం నా వీడియోలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మాకున్న 3 కోళ్ళే, కానీ చూడండి ప్రతి వీడియోలో 3 కోళ్ళు కనిపిస్తున్నాయి. ఒక పుంజు, ఒక చిన్నది పిల్ల, ఒక కోడి పెట్ట ఉందన్నమాట. ఇంకా 3 తిరుగుతూ ఉంటాయి. నేను నా వెనకాలే ఎక్కడ తిరిగితే అక్కడ. అట్లా పల్లెటూరు అంటే అంతేనేమో కదా, కోళ్ళు గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా, కానీ మాకు గేదెలు లేవులే. గేదెలు కొని అంత సాహసం మా దగ్గర లేదు, అంటే ఓపిక లేదనమాట అవి చేయాలంటే. ఇప్పుడు పిల్లలతోనే సరిపోతుంది కదా. ఇంకా కోళ్ళని చూసుకుంటున్నాం, ఏదో కొంచెం అదొక హ్యాపీనెస్ అనమాట. అది కూడా ఏదో పెంచాలనేం కాదు, ఏదో కొంచెం అదొక ఫీల్, మేము కూడా పెంచుతున్నాం అన్నట్లు అనిపించిద్దని అయితే తీసుకొని పెంచుకుంటున్నాం అనమాట. ఆ 3 అంతకుముందు అయితే ఇంకా చాలా ఉండేవి, కానీ వాటికి ఏవో తిక్క రోగాలు, వైరస్ అలా వచ్చి ఈ మధ్య చనిపోయాయి. ఇంక ఈ 3 అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇంకా ఇన్ని నన్ను ఎట్లా వీడియో తీస్తుంటే అక్కడ తిరుగుతూ ఉన్నాయి. నాకేమో నేను తోలదామంటేనేమో అసలు అవి వెళ్తలేదు, అలవాటు అయిపోయినాయి కదా రోజు, ఇంకా పోవట్లేదని చెప్పి ఇంకా వదిలేస్తున్నాను అనమాట. కానీ వీడియోస్లో కూడా కొంచెం క్యూట్గా కనిపిస్తున్నాయి అయితే అనిపిస్తుంది నాకు. నేనైతే ముందు షూటింగ్ చేసేసుకుంటాను అనమాట, నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో మొత్తానికి ఎంత వీడియో ఉంటే అంత వీడియోకి నేను నెక్స్ట్ అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనకి
మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తానన్నమాట. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ ఎవరిని సరే ఇబ్బంది పెట్టకుండా చక్కగా, అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు పడుకున్న తర్వాతే నేను నైట్ టైం కానీ పగలైనా సరే వాళ్ళు పిల్లలు పడుకున్న తర్వాతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఇంకా వీడియో ఏమీ లేదు తప్పదు అనుకుంటే ఇంకా పిల్లల్ని అక్కడ ఉంచి అత్తయ్య వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చి అప్పుడైతే ఎడిట్ చేసుకుంటాను అనమాట. వీలైనంత వరకు ఎవరు లేనప్పుడే చేస్తాను. ఇంకా కుదరదు అనుకుంటే ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చి పట్టుకోమని అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా లాంగ్గా అనిపిస్తుంది నాకైతే, ఇంకా అయినా తప్పడం లేదు. 2 పార్ట్స్గా విడదీద్దామన్నా కూడా ప్రాణం ఒప్పలేదు అనమాట. ఏ పార్ట్ ఎలా పెట్టాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అందుకే ఇలాగే మొత్తం పెట్టేద్దాము, ఎలా ఉంటే అలా ఉంటుంది అని అయితే మొత్తం వీడియో మొత్తం పెట్టేశాను. ఈ వీడియో మీకు చూసినంతసేపు పల్లెటూరులో మీరు ఉన్నారనే అనుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇట్లాగే ఉంటుంది అనమాట. పక్కా పల్లెటూరు మాది, ఒక చిన్న విలేజ్. ఆ చిన్న విలేజ్లో నేను ఎలా ఉంటానో ప్రతి వీడియోస్లో మీరు చూస్తున్నారు. ఈ వీడియోలో ఇంకా కొంచెం కొత్తగా కనిపిస్తున్నాను అయితే నాకు అనిపిస్తుంది. మరి ఎలా ఉన్నానో, ఎలా ఉన్నాయో నా పనులు అన్నవి మీరే కామెంట్ చేసి చెప్పాలి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్, ప్రతి ఒక్క చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు తప్పకుండా నాకు మోటివేషన్గా ఉండేలాగా నన్ను బూస్టప్ చేయడానికి మంచి మంచి కామెంట్స్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకా చాలాసేపు అయితే పట్టిందనమాట గిన్నెలు. అంటే నేను గిన్నెలు కడుక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ అట్లా కడుక్కుంటున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా ఎండు రొయ్యలు, అవి ఎండు చేపలు అవి కూడా అమ్మడానికి వచ్చారు. అత్తయ్య వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అనమాట. ఆవిడ నేను వీడియో తీసుకుంటున్నప్పుడు అటు ఇటు కూడా వెళ్ళినట్టుంది. నేను వీడియోలో చూపిస్తాను వచ్చింది, నేను అది కూడా వీడియో స్కిప్ చేయలేదన్నమాట. చూపిద్దాంలే నేనైతే. ఇంకా ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉందన్నమాట, వైట్ రైస్ ఉంటే దాంట్లోకి మనకి స్కూల్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, బాలామృతం ఇస్తారనమాట. ఆ బాలామృతంనే రైస్లో వేసేసి అయితే కొద్దిగా వాటర్ కలుపుతాను అనమాట. కొంచెం వాటర్ కలిపితే అది మొత్తం అంటే లూజ్గా పొడిలాగా ఉండకుండా పిండిలాగా అవుతుందని అయితే కొంచెం వాటర్ కలుపుతాను అనమాట. ఇంకా అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. అది దేనికి పెడతానంటే మార్నింగ్ లేవగానే మనం టిఫిన్ ఎలా చేస్తామో అలాగే ఆ కోడికి కూడా మేము తినక ముందే పెడతామన్నమాట. కోళ్ళకి పెట్టేస్తాను. అవి అయితే నైట్ మిగిలిన అన్నంతో చక్కగా పెట్టేసేసి కోళ్ళకైతే పెడతాను అనమాట. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, నేను అది కూడా చూపిస్తాను. ఇంకా అది మొత్తం చెప్పాను కదా, బాగా మెత్తగా కలిపేసేసి ఇంకా పొడి పొడిగా ఉంటే అవంతా తినవన్నీ అయితే కొంచెం వాటర్ కలిపితే కనుక తినేస్తాయి చక్కగా. కోడిని అయితే పొద్దున్నే లేపేసి ఇట్లాగే రోజు ఇంకేలాగే చేస్తాను అనమాట. పొద్దున్నే ఇంక ఈ పని ఒకటి ఖచ్చితంగా డైలీ చేస్తాను అనమాట. ఇంకా కోడిని లేపేసి పెట్టాను అనమాట. కానీ నన్ను చూసి అది భయపడుతుంది. ఇప్పుడైతే ప్రతిసారినేమో వీడియో తీస్తున్నప్పుడు వచ్చేసేది, ఇప్పుడైతే రావట్లేదు. నేను వీడియో తీస్తున్నాను ఏమో కానీ నేను దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వెళ్తుంది. నేనేమో ఫోన్ తీసుకుని వెళ్ళి వీడియో తీసుకుందామనే లోపు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని నేను షూట్ చేయలేకపోతున్నానేమో అనిపించింది, కానీ దూరంగా పెట్టి షూట్ చేశాను. ఇంకా దానికైతే పెడితే అది మేత అనేది చక్కగా ప్రశాంతంగా తినేసింది. కానీ అట్లా మనం తినేదానికన్నా వేరే ఏమైనా జీవులు కానీ మాటలు రానివి అవి పెడతా ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా దానికి కూడా నేనైతే మేత పెట్టేశాను అనమాట. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా వస్తాయి, కొంచెంసేపు అయితే వచ్చి తినే వెళ్తాయి. అవి అక్కడే ఉంచుతాను. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీకి ఏమైనా చేద్దామని అయితే బాక్స్ తీసుకెళ్ళాలి కదా ఆఫీస్కి. మా ఆయన అయితే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఏం కూరగాయలు అయితే ఏం లేవు, బెండకాయలు ఒక్కటే ఉన్నాయన్నమాట. ఇంకా అవే కట్ చేసుకున్నాను. ఆ ముందు నైటే కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చెప్పా కదా ఇల్లు తుడుచుకున్న వాటితో పాటే ఈ బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను. అయితే బెండకాయ కూర అనేది నైట్ టైం కట్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది అనమాట. అంటే ఫ్రై చేసుకుంటానికి చక్కగా ఫ్రై లాగా వస్తుంది. లేదంటే ఆ రోజే కట్ చేసుకుందామంటే ఇప్పుడు బెండకాయలు ఎందుకో తెలియదు కానీ జిగురుగా అలా వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకే నైట్ టైం ఎక్కువ శాతం కట్ చేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. బెండకాయ కర్రీ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. అంటే కర్రీ కాదు, ఫ్రై. ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అయితే వేసుకుని మనకి ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. నేను వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకుంటే ఆప్షనల్ ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేసేసాను ఆ రోజు. ఇంకా తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుని కరివేపాకు,
పసుపు ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకుంటే చక్కగా అదే మగ్గిపోతుంది అనమాట. ఇంకా నేను మిగతా పనులు ఎన్ని పనులు చేసుకున్నానంటే ఈ కర్రీ ఇంకా స్టవ్ మీద వదిలేసి చాలా పనులే చేసుకున్నాను అనమాట. ఇంక ఈ కర్రీని ఇలా పక్కకు పెట్టేసేసి మిగతా పనులన్నీ చేసుకున్నాను. అంటే సిమ్లోనే మగ్గిస్తాను అనమాట. ఏదైనా ఫ్రై కర్రీ చేశాను అంటే, ఫ్రైలు అన్నవి వేసాను అంటే నేను ఖచ్చితంగా అవి సిమ్లోనే ఉంటాయి అనమాట. ఎక్కువ శాతం సిమ్లో పెట్టేసేసి చక్కగా అవే వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి, నా పని నేను చూసుకుంటూ ఉంటాను. హైలో పెట్టేసి చేసేయాలనుకుంటే అసలు నాకు నచ్చదు అనమాట. కర్రీ కూడా ఎగిరినట్టుగా అనిపించదు, మాడిపోతాయి అనమాట ముక్కలు. అక్కడ ఒక ముక్క పెద్దగా కట్ చేసినవి ఏమో ఉండిపోతాయి పచ్చిగా, చిన్నగా కట్ చేసినవి ఏమో మాడిపోతాయి అనమాట. ఇంకా అందుకే ఇట్లాగ నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీని అన్నది ఇంకా అలాగే పెట్టేసి వదిలేస్తాను అనమాట. నేను కొత్తగా అయితే మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఒకటి బాటిల్ అయితే వేసేసి మొక్కనైతే దొంగతనంగా తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట. దొంగతనంగానే తెచ్చుకోవాలంట మనీ ప్లాంట్ అన్నది. పెట్టాను, అది ఇంకా వాటర్ వేసి పెడుతున్నాను అనమాట. అంటే ఒక 2-3 డేస్కి ఒకసారి వాటర్ అయితే మారుస్తున్నాను, గుర్తున్నప్పుడు ఖచ్చితంగా మారుస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వాకిలి అయితే అప్పుడే ఆరిందనమాట. ఆరకోకుండా ఎందుకులే అని అయితే ముగ్గు వేయలేదనమాట. ఎప్పుడో కళ్ళాపి కొట్టినా సరే ఇంకా తర్వాత ఆరిన తర్వాతే వేద్దామని అయితే ముగ్గు వేయలేదు. ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే సంక్రాంతి నెల పట్టారు కదా, కొత్తగా ముగ్గులు అయితే వేస్తారు, ధనుర్మాసమో ఏదో అంటారు. ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాను కదా. ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వాటిలోకి పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను అనమాట. ఎంత నిండుగా ఉంటాయి కదా ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేస్తే ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. బెండకాయ కర్రీ ఇంకా ఫ్రై అవుతూనే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే కుక్కర్లోకి రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. రైస్ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగతా పని అన్నది చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. అన్నట్టు అసలు ఇప్పుడైతే వర్షాలు బాగా చెప్తున్నారు. ఈ రైతులను అయితే బాగా టెన్షన్ పెట్టేస్తున్నారు అనమాట. అసలు వర్షాలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు. వర్షాల వల్ల ఎంతమంది ఎంత లాస్ అవుతారన్నది అసలు ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళకే నాకు తెలుస్తుందని అయితే అనిపిస్తుంది. అసలు బాగా 2-3 డేస్ నుండి అయితే అసలు వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు, కానీ ఇంకా దేవుడి దయ వల్ల వర్షాలు అయితే పడట్లేదు. కానీ మబ్బుగా ఉంటుందన్నమాట. అసలు ఎండ వచ్చిన పాపమే లేదు కొన్ని రోజుల నుండి అయితే. అసలు ఏం చేస్తారో ఏమో కానీ వ్యవసాయం చేయాలంటేనే ఒక రకంగా ఉంటుందన్నమాట. మాకైతే పక్కా వ్యవసాయం చేస్తారనమాట. అందరూ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా భయపడుతున్నారు. కట్టెత ఎప్పుడు కట్టుకోవాలి, కోత ఎప్పుడు కోయించుకోవాలి, పని ఎప్పుడు తిప్పుకోవాలి అని అయితే చాలా భయపడుతున్నారు అందరైతే. కానీ దేవుడు ఏం చేస్తాడో అని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు మీ ఊర్లో ఎలా ఉందో వాతావరణం నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను అడగడమే మర్చిపోయాను, నేను ఈరోజు వేసిన ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ అయితే ఇంకా దేవుడికి పూజ చేసుకుందామని అయితే ఇంకా తలస్నానం చేసేసి అక్కడ వరకు పొద్దున్న నుండి చేసుకున్న పనులన్నీ చూపించాను కదా, ఇక్కడ నుండి ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి అయితే పూజ చేసుకుందామని అయితే ఇంకా నెక్స్ట్ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ అయితే గడప పూజ చేసుకుంటున్నాను అనమాట. మా వాడైతే నేను ఏది చేసుకుందామన్నా సరే వాడు నా దగ్గరికి వచ్చేసి అస్సలు వెళ్ళట్లేదు అనమాట. ఇంకా పద్దాకా వచ్చేస్తున్నాడు. ఇంకా తీసుకెళ్ళి వాడిని అటు కూర్చోబెట్టి నాకు పని వాడితోనే కొంచెం సరిపోతుంది. అయినా సరే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ చక్కగా టైం అనేది ఇలాగే స్పెండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా గడప పూజ చేసేటప్పుడు అంటే పసుపు రాసి బట్టలు పెట్టేటప్పుడు గడప లోపల వైపు ఉండే పూజించాలంట. గడప పూజ చేసుకునేటప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. ఖచ్చితంగా మీరు కూడా అలాగే చేయండి. అలాగే నెక్స్ట్ అయితే ఇంకా గడప ముందు అయితే ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ముగ్గు పెట్టుకుని చక్కగా నీట్గా పసుపు కుంకుమ అవన్నీ నేను ఏదైనా పూజ కానీ ఏమైనా చేసుకోవాలంటే నాకు ఇంట్లో నీట్గా ఉంచుకుంటాను అనమాట. దేవుడి దగ్గర కూడా చాలా వరకు నీట్గా అంటే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. దేవుడి దగ్గర దీపారాజన చేసుకునే కుందుల దగ్గర నుండి అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. పువ్వులు అన్నీ డెకరేషన్ బాగా చేసుకుంటాను అనమాట. అలాగే చేస్తాను. ఏదైనా పని చేస్తే నీట్గా చేస్తాను అనమాట దేవుడి దగ్గర ఏవైనా సరే. ఇంకా అలాగే గడప పూజ కూడా ఇవాళ చాలా నీట్గా అయితే చక్కగా గడపకంతా పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుని ఇంకా ముందు వైపుకి వచ్చేసి ముగ్గుతో అయితే వేసుకున్నాను అనమాట. ముగ్గులాగా వేసుకుని ఇంకా
పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంకా ఒక లెమన్ అయితే తీసుకున్నాను, అంటే నిమ్మకాయ తీసుకున్నాను అనమాట. నిమ్మకాయ తీసుకుని పసుపు కుంకుమ అయితే అద్దించి పక్కకు పెట్టుకున్నాను అనమాట. అటొకటి ఇటొకటి పసుపు ఒకవైపు కుంకుమ ఒకవైపు అయితే పెట్టుకున్నాను అనమాట. నరదిష్టి ఏమైనా ఉంటే పోతుంది అంటారు కదా, ఇంకా అట్లాగే నేను పెట్టుకున్నాను అనమాట. అది నేను చాలా వీడియోస్లో చూశాను, అయినా అత్తయ్య వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఇంకా అట్లా నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా బన్నీ అయితే నా వైపు చూస్తూ అటు ఇటు చూస్తూ వీడియో తీస్తున్నానని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఇంకా చెప్పాను కదా పసుపు నిమ్మకాయ చెక్క కుంకుమ నిమ్మకాయ చెక్క అయితే పెట్టాను కదా. ఇంకా అది పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి అక్కడ గడప పూజ అయితే అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసి చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎక్కువగా చిలక మొక్కల పువ్వులే పెడుతున్నాను అనమాట. అమ్మవారి ఇంటి దగ్గర నుండి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టాను. అంతకుముందు వీడియోస్లో పెట్టాను కదా కోసేవి అవన్నీ, ఇంకా ఎందుకులే ప్రతిసారి అని చెప్పి ఈసారి అయితే వీడియోస్ తీయలేదు. ఆ చెట్ల దగ్గర అన్ని పూలు కోసుకొచ్చుకుని మందార పువ్వులు అవి అయితే పెట్టుకున్నాను అనమాట. వాటికి కాడ ఎక్కువగా ఉండదు కదా, అసలు కాడ ఉండదు కదా, అవి అయితే పెడుతుంటే కింద పడిపోతున్నాయి అనమాట. ఇంకా దేవుడి దగ్గర చెప్పా కదా ఇంకా మంచిగా డెకరేషన్ చేసుకుంటాను. నాకు ఆ డెకరేషన్ చూసే పూజ చేసుకున్నాము అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. అసలు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కడ్డీలు వెలిగించేటప్పుడైనా సరే పువ్వులు ఉంటే నీట్గా డెకరేషన్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే ప్రతి వీడియోలో నేను పూజ చేసుకున్నవి పెడితే కనుక ఖచ్చితంగా నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఇంకా చిన్నోడు నా కోసం ఏడుస్తున్నాడని అయితే వాడిని తీసుకొచ్చుకుని ఎత్తుకుని ఇంకా కడ్డీలు అవి వెలిగించుకుంటూ పూజ అయితే చేసుకున్నామని అయితే ఇంకా ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు అనేది. మీకు వీడియో ఫస్ట్ నుండి చూస్తున్నారు కదా, అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు వీడియో చూడడానికి ఇంత లాంగ్గా అనిపిస్తే నేను చేసుకునేదాన్ని, నాకు ఎంత పని చేసుకున్నానో నాకే ఇప్పుడు అనిపిస్తుంది. ఎంత పని చేశానో, అలుపు రాలేదు సలుపు రాలేదని. ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ సంక్రాంతి నెల పడితే కొత్తగా అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటారనమాట. నాకైతే అంతగా ముగ్గులు రావు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటున్నాను, అయినా కూడా ముగ్గు వేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇష్టం లేదనుకుంటే సారీ అండి, ఎందుకంటే నేను వేసే ముగ్గులే కాబట్టి అవే పెడుతున్నాను మీకు. నేను చేసే పనులే కాబట్టి నేను వీడియోస్ పెట్టేది, ఇంకా పని ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు నేను ఇంకా బెటర్గానే వేస్తున్నాను అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వీడియోస్ తీస్తూ ఉంటున్నాను కదా. ఇంకా నీట్గానే ట్రై చేస్తున్నాను, చాలా వరకు ఇంకా ఇంప్రూవ్ అవుతాను నాకు తెలిసి. చాలా వరకు ట్రై చేస్తున్నాను నీట్గానే. ఇంక ఇప్పుడైతే కొంచెం బాగానే కుదురుతుంది. చుక్కల ముగ్గులు అయితే బాగానే వేస్తాను, కానీ మిగతా ఏమైనా ముగ్గులు వేయాలంటే మెలికలు అస్సలు రావన్నమాట. ఇంకా అవి కూడా ముగ్గులు అయితే నీట్గా నేర్చుకోవాలని పట్టుదలగానే ఉన్నాను, నేర్చుకుంటాను. ఇంక ఇప్పుడైతే చుక్కల ముగ్గులు పెట్టేసుకుని, కానీ అసలు ఇప్పుడు సంక్రాంతి నిలబట్టాను అంటున్నాను కదా, ఆ నిలబట్టినప్పుడైతే భలే ముగ్గులు వేస్తారనమాట. నాకేమో అంతగా రావు. ఇంకా ఈసారి నుండి మా అత్తయ్య వేసే ముగ్గులు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. నేనైతే ఇంకా ముగ్గులు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను. ఓం నమ శివాయ. ఇక్కడితో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అస్సలు వీడియో వచ్చేసి ఇదే కదా. నేనైతే ఇంకా మాకు మినుములు జల్లడానికి అయితే తీసుకెళ్తామన్నారనమాట. మినుములు మూటలు అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే వేశారు. ఇంకా వాటికి కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. పసుపు రాసి బొట్లు పెట్టుకుని బాగా పండాలి దేవుడా అని అయితే దండం పెట్టుకున్నాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.